జన్వాడ ఫామ్ హౌస్ చుట్టూ ఇప్పుడు తెలంగాణ రాజకీయం తిరుగుతోంది. కూల్చేస్తారని బీఆర్ఎస్ నేతలు కోర్టుకెళ్లారు. ఆ ఫామ్ హౌస్ కేటీఆర్దేనని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇంతకీ జన్వాడ ఫామ్ హౌస్ ఎవరిది? ఆ ఫామ్ హౌస్ చుట్టూ వివాదం ఎందుకు? తెలంగాణ రాజకీయాల్లో రోజుకో అంశం తెరపైకొస్తోంది. ఈ క్రమంలోనే జన్వాడ ఫామ్ హౌస్ అంశం హాట్ టాపిక్ అవుతోంది. కొద్ది రోజులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువు శిఖం భూముల్లో కట్టిన నిర్మాణాలను వరుసగా కూల్చుతూ వస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం కూల్చబోయేది జన్వాడలోని కేటీఆర్ ఫామ్ హౌసేనని విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో బీఆర్ఎస్ నేత ప్రదీప్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన ఫామ్ హౌస్ కూల్చే ప్రయత్నంలో ఉన్నారని అడ్డుకోవాలని కోరారు. అదే సమయంలో తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించిన కేటీఆర్ తనకు ఎలాంటి ఫామ్ హౌజులు లేవని స్పష్టం చేశారు. జన్వాడ ఫామ్ హౌజ్ కేవలం లీజుకు మాత్రమే తన మిత్రుని వద్ద తీసుకున్నట్టు తెలిపారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్న సమయంలో పీసీసీ అధ్యక్షునిగా కూడా నియమితులు కాకముందు ఓసారి సంచలన ప్రకటన చేశారు. మీడియాను తీసుకెళ్లి ఓ అద్భుతం చూపిస్తానన్నారు. అలా మీడియా ప్రతినిధులను తీసుకుని జన్వాడ గ్రామానికి వెళ్లారు. అక్కడ ఫామ్ హౌజ్ను మీడియా ప్రతినిధులకు చూపించారు. పోలీసులు దగ్గరకు వెళ్లనీయకపోవడంతో అక్కడ డ్రోన్ ఎగురవేసి ఆ దృశ్యాలను మీడియా ప్రతినిధులకు చూపించారు. ఆ ఫామ్ హౌస్ కేటీఆర్దేనని ఆరోపించారు. అయితే అలా డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై కేసులు పెట్టి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జైలుకు పంపింది. చాలా రోజుల తర్వాత రేవంత్ రెడ్డికి బెయిల్ వచ్చింది. తర్వాత రేవంత్ రెడ్డి ఆ ఫామ్ హౌస్ నిబంధనలకు విరుద్ధంగా కట్టారని గ్రీన్ ట్రిబ్యునల్లోనూ పిటిషన్ వేశారు. అప్పట్లోనే కేటీఆర్ ఆ ఫామ్ హౌస్ తనది కాదని స్పష్టం చేశారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఆ ఫామ్ హౌస్ కేటీఆర్దేనని, అక్కడ కొన్ని భూములు ఆయన భార్య శైలిమ పేరుపై ఉంటే మరికొన్ని బినామీల పేరుపై ఉన్నాయని ఆరోపిస్తున్నారు. జన్వాడలో మాజీ మంత్రి కేటీఆర్ పేరు మీద ఎలాంటి భూములు లేవు. కానీ ఆయన భార్య శైలిమ పేరు మీద కొన్ని భూములున్నాయి. ఫామ్ హౌస్ ఉన్న భూమి ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి పేరు మీద ఉంది. ఆ చుట్టుపక్కల కూడా మరికొంతమంది ఇతర వ్యక్తులు కొనుగోలు చేశారు. అయితే వీరంతా కేటీఆర్ బినామీలని కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. జన్వాడ ఫామ్ హౌస్ తనది కాదని కేటీఆర్ చెబుతున్నారు. కానీ కేటీఆర్ తరచూ అక్కడికి వెళ్తుంటారు. పార్టీ నేతలతో ఆంతరంగిక సమావేశాలు నిర్వహిస్తుంటారు. ఆయన ఆధీనంలోనే ఫామ్ హౌస్ ఉందని రాజకీయ వర్గాలకు తెలుసు. అందుకే కేటీఆర్ తాను లీజుకు తీసుకున్నానని చెబుతున్నారు. అయితే కేటీఆర్ బుకాయిస్తున్నారని, లీజుకు తీసుకుంటే ఆ పత్రాలు, బ్యాంక్ స్టేట్మెంట్లు బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై బీఆర్ఎస్ స్పందించాల్సి ఉంది. జన్వాడ ఫామ్ హౌస్ అత్యంత విలాసవంతంగా ఉంటుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్ పై డ్రోన్ ఎగరవేసినందుకు రేవంత్ రెడ్డి జైలుకి వెళ్లారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ నేతలు అత్యంత ఆధునికమైన డ్రోన్లను ఎగరవేసి పూర్తి స్థాయిలో దృశ్యాలు చిత్రీకరించి మీడియాకు ఇస్తున్నారు. అక్కడ నాలాలను కబ్జా చేశారని, అనేక ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. కేటీఆర్ వినియోగిస్తున్న విల్లా అత్యంత విలాసంగా నిర్మించారని అంటున్నారు. ఈ ఫామ్ హౌస్ విచారణ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. కూలగొట్టేందుకు హైడ్రాకు న్యాయపరమైన చిక్కులు తొలగిపోవడం వల్ల ఏ క్షణమైనా ఆ ఫామ్ హౌస్ పై బుల్డోజర్లు దాడి చేయొచ్చని అంటున్నారు. మొత్తానికి జన్వాడ ఫామ్ హౌస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది తెలంగాణగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.